వారాహి నవరాత్రులు జరుగుతున్నప్పుడు రోజు రెడ్ శారీ వేసుకుంటున్నాను. కొత్త శారీసే వేసుకోవాలా, ఖచ్చితంగా కొత్త బట్టలే కట్టుకోవాలా, రెడ్ బట్టలే వేసుకోవాలా అని చాలామంది అడుగుతూ ఉన్నారండి. అవసరం లేదు, ఏ కలర్స్ అయినా వేసుకోవచ్చు, బ్లాక్ తప్ప. కానీ నేను అలా లాస్ట్ ఇయర్ నా మనసులో అనుకున్నాను, అమ్మవారికి రెడ్ కలర్ అంటే ఇష్టం కాబట్టి నాకు నచ్చి లాస్ట్ ఇయర్ 9 days నేను రెడ్డే వేసుకున్నాను అనమాట. కానీ అది అనుకోకుండా ఈ ఇయర్ కూడా కంటిన్యూ అయిపోయింది. అలా ఏం ఉండొద్దు అనుకున్నాను, బట్ అలా రెడ్లో వెళ్తున్నాను అనమాట. కొత్తవే వేసుకోవాలి, కొత్తవే కట్టుకోవాలని ఏం లేదండి. ఇప్పుడు చూడండి, నేను ఇది వేసుకున్న ఈ శారీ ఉంది కదా, 3 years బ్యాక్ మీరు చూస్తే కనుక యశు మా తమ్ముడు పెళ్లి టైంలో కట్టుకుంది ఈ శారీ, డ్రై వాష్కి ఇచ్చాము. సో మళ్ళీ నేను కట్టుకున్నాను. ఉన్న శారీస్ని యూస్ చేసుకోండి, ఖచ్చితంగా కొత్తవే అని ఏం లేదు. నేను తెచ్చుకున్నాను కాబట్టి వేసుకున్నాను అనమాట. చాలామందికి ఈ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నా. మధ్యాహ్నం పడుకోవచ్చా, పడుకుంటే పూజ చేయొచ్చా అని అనుకుంటున్నారు. ఏం పర్లేదండి, హ్యాపీగా మధ్యాహ్నం పడుకొని లెగిసి చక్కగా ఫ్రెష్ అయ్యి అమ్మవారి పూజ నైట్ చేసుకోండి. 7 తర్వాత 7 నుండి మిడ్ నైట్ మనం 12 వరకు వారాహి అమ్మ పూజ చేసుకోవచ్చు. చూస్తూ ఉండండి కనకధార.